భక్తులు పరిశుద్ధ తండ్రి ఇరవై నామంలో చేస్తున్నామని తర్వాత 6వ ఆదివారం ప్రవేశపెట్టిన నామంలో చేస్తున్నాం కదా. ఆత్మతోని నామంలో వచ్చి వాక్య సందేశంలో ఆధ్యాత్మిక పరిశుద్ధి ద్వారా నామంలో పెట్టడానికి లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి విశ్వాసం కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభావం ఉనికిలో విశ్వాసం కలుగుతుంది ప్రభావ నేను మరి లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు కూడా అత్యంతంగా విశ్వాసలై ఆధ్యాత్మిక పరిశక్తితో అధ్యాత్మిక నామంలో ఏకైతే కల్పించి సహాయించమని యేసు పరిశుద్ధం ప్రార్థన చేయించున్నామని అందరు క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి ఆరాధన కార్యక్రమం ప్రారంభించిన ముందుగా 46వ కీర్తన ప్రభువాన్ని ఆరాధించిన కీర్తనతో దేవుని నామంలో పరిశుద్ధంగా Hallelujah.
పరిశుద్ధ ప్రవర్తనకును నివాస సమగ్రను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుడు కలిగినందుకు నాకు ఆనంద సంతోషం కలిగించేందుకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించు నీకు ప్రియతాస్తులు చెల్లించుదును. ప్రభునందు ప్రియులారా, యథార్థవంతుడైన దేవుని సమీపించి ఆయన మన పాపం ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయవలని వేడుకుంటున్నాము.
సర్వశక్తియు పరాత్మకు దేవా, నువ్వు వీళ్ళకి నీ కాడుకును దాతమై ఉన్నావు. ఈ నామకు తగిన ప్రేమను మాలో నాటుము, మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయము. సమస్తమైన మంచి వాటితో మమ్మల్ని పోషించి నీ గొప్ప కనికలను బట్టి వాటి యందు మమ్మల్ని నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సహాయక దేవుడవై యువకులు జీవించి పరిపాలించున్నట్లు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. తర్వాతి 6వ ఆదివారం కొరకే ఏర్పాటు చేయనటువంటి దేవుని లేఖనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచన భాగం నుండి 11వ వచన భాగం లేఖన భాగాన్ని మన సెయింట్ మార్క్స్ చర్చ్ చైర్మన్ గారు శ్రీ అనంతదాస్ శాంతయ్య గారు వాక్య భాగాన్ని చదివిస్తారు. యుద్ధంలోని 6వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పత్రికా పాఠ్యభాగము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి ప్రారంభం. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిందని మీ దగ్గర. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేకపోతున్నాం, అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్టు మనము బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా బాధ పెట్టబడుతుంది. మరి
పత్రికా పాఠ్య భాగం ఇంతవరకు. సువార్తలోని దేవుని వాక్య భాగము 1966 ఏర్పరచబడిన సువార్త లేఖనము పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం లేఖన భాగాన్ని మన సెయింట్ మామ్స్ నంబర్ గారు శ్రీ గౌరవచ్ ప్రసన్న కుమార్ గారు వాక్య భాగం చదవాలని ఆహ్వానిస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 నుంచి 26 వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 నుంచి ప్రారంభం. శాస్త్రంలో నీతి కంటెను పరిశీలన నీతి కంటెను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీకు చెప్పుతున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీకు చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు, తన సహోదరుని చూసి వెలుగుడా అని చెప్పువాడు మహాసభకు లోనగు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరుని మీద విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపు. నీ ప్రతివాదితో నీవును త్రోవగా ఉండగానే త్వరగా వారితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించు, న్యాయాధిపతి నిన్ను బండ్రావుతుకు అప్పగించు, అంతట నీవు చెరసాలలో వేయబడు. కడపటి కాసు చెల్లించు వరకే అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము ఇంతపర్యంతం. విశ్వాస ప్రమాణము అందరం కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి నమస్కారం. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియ పుట్టి బంధువుల అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్ట లోతులను దిగి చనిపోయిన వారి నుండి మూడవ రోజు లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతబడిన కూర్చుని సజీవులకు మృతులకు తీర్పు చేయక కాకుండా వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ సహవాసం పాప క్షమాపణ శరీర పునరుద్ధానం నిశ్చయ జీవము అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని వర్తమానం అందించడానికి మన సంఘ గురువర్యులు రేవరెండ్ ఖమ్మం కుమారయ్య గారు మనం వచ్చినారు. వారి వాక్య సందేశాన్ని అందిస్తారు. వారి వాక్య సందేశానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 440వ కీర్తన తనువు నాదెందుకో అనే కీర్తన పాడి దేవుని మహిమపడతాం.
ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్లో వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దైవాశీస్సులు. పెంతుకొస్తు తరువాతి 6వ ఆదివారంలో చదువుబడినటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేసే ముందు తలవంచున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవులైన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ లేఖన భాగం కొద్ది నిమిషములు ధ్యానం చేయబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, క్రితం తర్వాతి 6వ ఆదివారంలో చదువుబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనము గమనించిన వారైతే ఈ 2 లేఖన భాగాలలో పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ ఆ రోమా సంఘంలో ఉన్నటువంటి వివిధ క్రైస్తవులు, ఇంకా కొంతమంది క్రైస్తవుల మధ్య తలెత్తినటువంటి వివాదములు లేక వారిరువుల మధ్య సమన్వయము తాను స్వానుభవంగా తాను పొందినటువంటి అనుభూతిని జ్ఞాపకం చేస్తూ రాయబడినటువంటి పత్రిక ఈ రోమా పత్రిక. ప్రియులారా, ఈ రోమా పత్రికలో బాప్తిస్మము పొందినటువంటి వాడు క్రీస్తు మరణముల నుండి దాటించబడి ఆయన పునరుద్ధానుడై ఆ పునరుద్ధాన శక్తిలో సజీవుడై నిత్య జీవముతో నూతన జీవాన్ని లేక నూతన జీవితాన్ని ప్రారంభించబడి పునరుద్ధానుడైనటువంటి యేసు మరణమును జయించి ఆయన మానవునికి కలుగు చేయబడినటువంటి పాప విముక్తి నుండి విడుదల పొందినటువంటి మానవుడు క్రీస్తు యేసు శ్రమ, మరణ, పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ దేవునిలో ఏ రీతిగా స్థిరపరచబడాలో తెలియచేసినటువంటి లేఖన భాగాన్ని మనం చదవగలరా? ప్రియులారా, ఈ సమయంలో ఈ చదవబడినటువంటి ఈ లేఖనములో మనము బాప్తిస్మము లేక నూతన జీవితం ప్రారంభించడము అంటే మన పాప శరీరం నిరంతకమైనటువంటిది లేక మన పాప జీవితాన్ని విడిచిపెట్టినటువంటి స్థితిని మనం కలిగి ఆ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యేసులో నూతనమైన జీవితాన్ని ప్రారంభించేటువంటి వారముగా ఇలాంటి జీవితం క్రైస్తవ విశ్వాసము ఐక్యత ఇక్కడ మనం గమనించిన వారైతే 6వ అధ్యాయం రోమా సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందు
నూతనత్వంలో క్రీస్తునందు సజీవులుగా మనల్ని మనమే ఎంచుకోవాలి అనేటువంటి ఒక సత్యాన్ని తెలియజేస్తూ యూద క్రైస్తవులు అన్ని మతముల నుండి అన్నిల నుండి వచ్చినటువంటి క్రైస్తవుల మధ్య తలెత్తినటువంటి విభేదాలను సమన్వయపరుచుతూ తెలియజెప్పినటువంటి లేఖన భాగాన్ని మనము విన్నాం పిల్లలు. అయితే ఈ సమయంలో చదవబడినటువంటి సువార్త లేఖన భాగాన్ని మనము గమనించిన వారమైతే సువార్త లేఖన భాగం యొక్క విశిష్టత మానవ మనుగడ, మానవుని లేక క్రైస్తవుని యొక్క నిజ విశ్వాసత, లేక యథార్థమైన భక్తి, లేక నిజమైనటువంటి భక్తిని కలిగి జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన పరిచర్యలో ఆయన చేసినటువంటి విలువైనటువంటి గొప్ప సందేశాన్ని మనం చదవగలుగుతాం. ప్రియులారా, అందరికీ తెలిసిన ఎంతో మంది దైవజనులను ఎంతో మందికి ఆకర్షించబడినటువంటి ప్రసంగం ఈ కొండ మీద ప్రభువారు చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం వరకు ఆయన కొండ మీద చేసినటువంటి ఈ ప్రసంగం అనేక మందిని ఆకర్షించబడింది, అనేక మంది జీవితాలు నూతనపరచబడింది, అనేక మంది దేవుడితో సహవాసం చేయడానికి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చింది. మరొక భక్తుడు అంటాడు, శిష్యులను అభిషేకిస్తూ ప్రభువారు చెప్పినటువంటి గొప్ప ప్రసంగం అని దైవజనులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రభువారు చేసినటువంటి ఈ ప్రసంగంలో మనం చాలాసార్లు మనం విన్నాం. కానీ దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రభువారు చెప్పినటువంటి మాటలు మన జీవితానికి అన్వయించుకోవడానికి మనము ఎన్నడైనా పరిశీలన చేసుకున్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. మనం వింటున్నాం లైవ్ ద్వారా ఈ దినాలలో అనేక మంది దేవుని యొక్క వర్తమానం ఈ ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా మనకు అందిస్తాం. ప్రతినిత్యం దేవుడి వాక్యం మనకు వినబడుతుంది. వింటూ ఉన్నటువంటి మనము ఎంతవరకు ఆ వాక్యమును మన జీవితాలకు అన్వయించుకొని మన జీవితాలు దేవునిలో నూతనత్వం లేక యథార్థమైన భక్తి లేక నీతి న్యాయములతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నామో పరిశోధన చేసుకోవాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేయబడినటువంటి ప్రసంగంలో కొంత భాగం ఒక చిన్న విషయాన్ని మాత్రమే ఈ దినాన మనము చదవగలుగుతాం. 5వ అధ్యాయం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వరకు కూడా మనము దేవుని వాక్యమును లేక ప్రభువారు అనేక మంది జన సమూహములకు తన శిష్యులకు ఆయన బోధించినటువంటి బోధ, ఆయన చేసినటువంటి ప్రసంగం గడిచినటువంటి ఆదివారంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధ్వనిను ప్రసంగ వేదికగా ఎంచుకొని తాను చేసినటువంటి ప్రసంగం లేక తాను చెప్పినటువంటి మాటలు వారిలో ఆశ్చర్యాన్ని కలుగచేసింది, వారిలో గొప్ప విశ్వాసతను కలుగచేసింది. ఆ విశ్వాసత ద్వారా దేవుని ప్రేమను ఎరిగినటువంటి వాడు, దేవుని ప్రేమను చవిచూచినటువంటి వాడు ఆయన తనను తాను పరిశీలన చేస్తున్నాడు కనుక నా దగ్గర నుంచి వెళ్ళిపోమని
ప్రభువుకు విజ్ఞాపన చేశారు. అంటే ప్రియులారా, దేవుని మాట యథార్థమైనటువంటిది, దేవుని మాట నీతి న్యాయములు కలిగినటువంటిది. కాబట్టి దేవునిని అనుసరించేటువంటిది నిజమైన భక్తి, నిజమైనటువంటి భక్తి. మన సంగ్రహ ప్రార్థన ఐదినాన చదివినటువంటి సంగ్రహ ప్రార్థనలో నిజమైనటువంటి భక్తిని మేము కలిగి ఉండేది. నిజమైన భక్తి కానటువంటిది రెండు ఉన్నాయనేటువంటి సత్యం మనకు తెలియజేయబడతా ఉంది. ఇక్కడ క్రీస్తు ప్రభువారు కొండ మీద తాను చేసినటువంటి ప్రసంగంలో నిజమైనటువంటి విశ్వాసత లేక నిజమైనటువంటి జీవితం భక్తిని ఎలాగూ కలిగి ఉన్నారో ప్రభువారు ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేశారని సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మనము చదవగలిగినాం. ఈ లేఖన భాగంలో నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు లేక యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఎలాగ ఉన్నారో అలాగ ఉంటేనే దేవుని రాజ్యమునకు వారసులుగా, దేవుని రాజ్య సంపన్నులుగా, దేవునితో కలిసి జీవించేటువంటి వారుగా, దేవునితో ఆనందించేటువంటి వారుగా ఉంటారు అని తెలియజేస్తూ ఆయన ఇక్కడ కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేశారు. ఎవరు వీరు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు, శాస్త్రులు యూదులలో ఒక తెగకు సంబంధించినటువంటి వారు. వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మేము మాత్రమే పరిశుద్ధులం, మేము మాత్రమే దేవుని బిడ్డలం, మేము మాత్రమే పరిశుద్ధతతో నింపబడినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో తనను వెంబడించినటువంటి పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, ఇదిగో మేము ఎప్పుడు ఎవరికి దాసులు కాదు, మేము ఎప్పుడు ఎవరికి పాపమునకు లోబడిన వారు కాదు, మేము ఎవరంటే అబ్రహాము సంతానం, అనగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానం. నీవు మమ్మలను పాపులని ఎలాగ నువ్వు సంబోధిస్తున్నామని ప్రభువారితో మాట్లాడినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ప్రియులారా, ఈ సమయంలో అనేక మంది నేటి దినాలలో క్రైస్తవులుగా చూస్తున్నటువంటి అనేక మంది చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటంటే మేము దేవుని బిడ్డలం, మేము దేవుని బిడ్డలం. వారు లోకస్తులు, వారు దేవుని బిడ్డలు కాదు. మేము తెల్లని వస్త్రాలు ధరించాం, మేము జీవగ్రంథాన్ని చేతపుచ్చుకున్నాం, కాబట్టి మేము మాత్రమే అని చెప్పేటువంటి క్రైస్తవులు కూడా ఈ దినాన లేకపోలేదు. పిల్లలు, ఇదిగో మేము దేవుని గొప్పగా ఆరాధన చేస్తున్నాం, దేవుని గొప్పగా ఆరాధన చేస్తున్నాం, ఇదిగో మా వర్షిప్ అంటారు, లేకపోతే దేవుని స్తుతించేటువంటి ఆ స్తుతి మా దగ్గరే ఉంది. పిల్లరా, నేటి దినాల్లో అనేక మంది అనేక విధాలుగా వారిని గొప్ప చేసుకుంటూ దేవాలయానికి వచ్చాం, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. పాటలు పాడేటువంటి వాడు తన్మయం చదువుతున్నాడు. తను పాడిన పాటన ఉన్నటువంటి మ్యూజిక్న సంగీతాన్ని బట్టి తన్మయం చదువుతున్నాడా, లేక తను పాడేటువంటి కీర్తన, తను పాడేటువంటి పాట ద్వారా తన్మయం చదువుతున్నాడంటే అక్కడ ఉన్నటువంటి డిజిటల్ సౌండ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి, అక్కడ ఉన్నటువంటి వాయిద్యాలను బట్టి తమకు తాముగా ఎక్కువగా చేసుకుంటూ నేను మాత్రమే. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు ఎలాగైతే మేము మాత్రమే, మేము అనేటువంటి ఆలోచన మిగిలినటువంటి వారందరూ కూడా వారు అనగదొక్కబడినటువంటి వారు, వారికి స్వాతంత్రం లేనటువంటి వారు, వారు దేవుని బిడ్డలు కానటువంటి వారని తెలియజేస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు
వారికి తెలియజేశారు. ఈ దినాన దేవుని వాక్యాన్ని వీక్షించుతున్న వారైతేనేమి, ఇక్కడ ఉండి ఆలకించేటువంటి వారైతేనేమి, ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకోవలసిన వారైనా మేము తప్ప వేరే ఒకడు రావడానికి లేదు, మేము తప్ప వేరే ఒకడు దేవుని బిడ్డలు కావు అని ఆలోచన చేస్తున్నటువంటి శాస్త్రులను పరిశీలన చూచి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట 5వ అధ్యాయం 20వ వచనంలో మత్తయి సువార్త మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో అక్కడ ఉన్న జన సమూహం అంతటికి ప్రభువారు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, ఇదిగో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని ప్రభువారు ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు పరిసయ్యులు శాస్త్రులు నీతి అంటే, ఆది కాలంలో వారికి అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాలు వారు నమ్మకాలుగా జీవించు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దానిని వారు స్వనీతితో ఆలోచన చేసి ధర్మశాస్త్రములకు లోబడినటువంటి జీవితాలు, ధర్మశాస్త్రమును అనుసరించినటువంటి జీవితాలు ఆ దినాల్లో వారిని నడిపించడానికి, వారిని ఉత్తేజపరచడానికి దేవుని ధర్మశాస్త్రం ద్వారా ప్రవక్తల ద్వారా వారిని నడిపించడం, వారి ఆధ్యాత్మిక విలువలు కలిగి జీవించాలని తెలియజేస్తారు. కానీ ప్రభువులకు ఎప్పుడూ కూడా లోబడినటువంటి జీవితాలు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడతారు. వారు ప్రభువుకు లోబడినటువంటి జీవితాలు జీవించలేదనేటువంటి సత్యం దేవుని వాక్యములు మనకు తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి మనం గమనించిన వారైతే మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ అధ్యాయంలో మనం గమనించిన వారైతే శాస్త్రుల పరిసరాల గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, వేషధారణ. క్రీస్తు ప్రభువారు ఇదే మాట మరొకసారి మనం గమనిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, వారు బయటికి గొర్రెలవలే కనబడుతూ లోపల తోడేలు వంటి క్రూరత్వాన్ని కలిగినటువంటి వారు, అనగా తమకు మించినటువంటి వాడు ఉండడు అని నేను మాత్రమైనటువంటి ఆలోచనలో నిజమైనటువంటి భక్తిని విశ్వాసతను వారు కోల్పోయారు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రవక్తల